అండ్ ఒకసారి బ్రేకింగ్ చేద్దాము. హే బైకర్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. ఈరోజు మరొక వింటేజియస్ కార్ విచ్ ఇస్ 1999 మోడల్ అండి, మర్సిడీస్ C180. అలాగే ఈ మోడల్ని W202 అని కూడా అంటూ ఉంటారు. ఇది ఒక లగ్జరియస్ మర్సిడీస్ C క్లాస్ అని చెప్పుకోవాలండి. ఈ వీడియోలో నేను ఈ కార్ని డ్రైవ్ చేయబోతున్నాను. అలాగే ఇంటీరియర్ కంఫర్ట్తో పాటు ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఏ విధంగా ఉంటుండే మర్సిడీస్ C180 ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే గైస్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. సో ఈ విధంగా మీరు సపోర్ట్ చేస్తున్నట్టయితే నాకు చాలా ఎంకరేజింగ్గా కూడా అనిపిస్తుంది. మరిన్ని ఎగ్జాటిక్ అండ్ అలాగే యూనిక్ కార్స్తో పాటు రెగ్యులర్ ఆటోమోటివ్ వీడియోస్ మీరు మన ఛానల్లో చూడొచ్చు. ఇంకెందుకు కావాల్సిన వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకుందామండి. మీరు చూడొచ్చు డిజైన్ ఎంత క్లాసిక్గా కనిపిస్తుంది. దిస్ is one of the most classic iconic car అని కూడా చెప్పుకోవచ్చు. మర్సిడీస్ C180 is one of the famous car. మీరు లుక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇట్స్ కంప్లీట్లీ బాక్సీ ఇన్ షేప్, ప్యూర్ వింటేజియస్ ఫీల్ అయితే ఉంటుందండి చూసినప్పుడు. మీరు ఒక్కసారి ఫుల్ లెవెల్లో కార్ని చూడండి. ఫ్రంట్లో ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ గ్రిల్ చూస్తున్నారు కదా, ఈ గ్రిల్ ఈ బోనెట్కి అటాచ్డ్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇంజన్ హుడ్ ఓపెన్ చేస్తామో కంప్లీట్లీ గ్రిల్ కూడా దాంతోపాటు ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ చూస్తే మనకి మర్సిడీస్కి సంబంధించి బ్రాండింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ గ్రిల్ వచ్చేసి మొత్తంగా మనకి క్రోమిన్ ఫినిష్డ్ ఇచ్చారు. మధ్యలో చూసుకుంటే బ్లాక్ కలర్ వెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు హెడ్ ల్యాంప్స్ వచ్చేసి చాలా మ్యాసివ్గా పెద్దగా, ఇన్ఫ్యాక్ట్ దీస్ ఆర్ ద హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అండి. చూసినట్లయితే మనకి మొత్తం వైడ్ ఎనఫ్గా పెద్దగా ఇచ్చారు. ఇక్కడ వైపు చూసుకుంటే ఇండికేటర్ ప్లేస్మెంట్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. ఈ లుక్ కూడా చూస్తే చాలా వింటేజియస్గా కనిపిస్తుంది మనకి ఈ కార్లో. అండ్ అలాగే కింద బంపర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ద స్టైల్ అండ్ ద ట్రీట్మెంట్ ఈజ్ యూనిక్ అని చెప్పాలి. అండ్ కింద ఇక్కడ కూడా చూస్తే మనకి ప్రాపర్గా వెంట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. కింద కూడా గ్రిల్ షాట్ ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా తక్కువగా ఉంటుందండి. అరౌండ్ 120 millimeters ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రమే ఈ కార్కు ఉంది. సో ఇందాక కార్ని డ్రైవ్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి వచ్చింది. డ్రైవ్లో కూడా నేను మీతో ఒకసారి షేర్ చేస్తాను ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో. ఫ్రంట్ లుక్స్ అయితే మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మీరు బోనెట్ పైన కూడా చూసుకున్నట్లయితే రెండు వైపులా మనకి షార్ప్ కట్స్ అండ్ క్రీజెస్ ఇచ్చారండి. W సిరీస్లో మోస్ట్ ఆఫ్ ద కార్స్లో చూసుకుంటే మర్సిడీస్లో మనకి ఈ విధమైన షార్ప్ కట్స్ అండ్ క్రీజెస్ వస్తాయి. ఇప్పుడు వచ్చే రెగ్యులర్ C క్లాస్ కానీ ఈ క్లాస్ కానీ చూసుకున్నట్లయితే ఇంత షార్ప్ క్రీజెస్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది బోనెట్ పైన. కానీ ఈ లుక్స్ మాత్రం చాలా వరకు ఇట్లా కొంచెం మనకి మస్క్యులర్గా కూడా కనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ బోనెట్ లుక్స్. అండ్ ఇప్పుడు ఇంజన్ గురించి మాట్లాడుకుందామండి. ఈ కార్లో ఇన్లైన్ 4 సిలిండర్ ఆఫర్ చేశారు అండ్ 1799 cc వస్తుంది. విచ్ చర్న్స్ 150 బ్రేక్ హార్స్ పవర్ అండ్ 250 Nm పీక్ టాక్ మనకి ఈ ఇంజన్ నుంచి డెలివర్ అవుతుంది. ఇప్పుడు మనం సైడ్ లుక్స్ గురించి మాట్లాడుకుందామండి. ఒకసారి మీరు చూడండి, కార్ ఎంత స్టైలిష్గా కనిపిస్తుంది కదా సైడ్ నుంచి చూడండి. టోటలీ బాక్సీగా ఉంటుంది. డైమెన్షన్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 4.7 మీటర్ ఇన్ లెంత్ ఉంటుంది, 1.8 మీటర్ ఆఫ్ విడ్త్ ఉంటుంది. అండ్ అలాగే హైట్ గురించి మాట్లాడుకుంటే 1.5 మీటర్ ఉంటుంది ఈ కార్. అండ్ ఇప్పుడు మనం లుక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ అలాగే సైడ్లో ఏమేమి ఆఫర్ చేస్తున్నారో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ డిజైన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది చాలా స్టైలిష్గా ఉందండి. ఈ కార్కి చాలా బాగా సూట్ అయిందని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మర్సిడీస్కి సంబంధించిన బ్రాండింగ్ అండ్ అలాగే 4 డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేశారు ఈ కార్లో. అండ్ దాంతోపాటు వీల్స్ వచ్చేసి R15 యూస్ చేశారు. టైర్ ప్రొఫైల్ వచ్చేసి 195/65 యూస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే ఈ స్పిరిట్ అని ఇక్కడ బ్రాండింగ్ కూడా మళ్ళీ మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇండికేటర్ ప్లేస్మెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ క్లాడింగ్ మీరు చూస్తున్నారు కదా, ఈ క్లాడింగ్ వచ్చేసి ఆల్ ద వే మనకి వెనకాల వరకు కూడా వెళ్తుంది. చాలా స్టైలిష్గా కూడా కనిపిస్తుంది దీని ద్వారా. అండ్ అలాగే ఇక్కడ మర్సిడీస్ అని చెప్పి బ్రాండింగ్ని కూడా మడ్ ఫ్లాప్ పైన కూడా ఇవ్వడం జరిగింది. సో అటెన్షన్ ఇన్ డీటెయిల్ ప్రతి ఒక్క ప్లేస్లో మర్సిడీస్ లోగో అనేది కార్లో చూడడానికి మనకి లభిస్తుంది. అండ్ ORVM గురించి కూడా మాట్లాడుకుంటే మీరు చూడవచ్చు ఎంత స్టైలిష్గా డిజైన్ చేశారు. స్క్వేర్ ఇన్ షేప్లో, మొత్తం బాక్స్ ఇన్ షేప్లో, మొత్తం కార్ మొత్తం ఎలిమెంట్స్ అన్ని బాక్స్ ఇన్ షేప్లో చాలా క్లాసిక్గా వింటేజియస్గా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ దీస్ ఆర్ ద ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్. మిర్రర్స్ గురించి మాట్లాడుకుంటే మీరు చూడవచ్చు, మిర్రర్ ఏరియా కూడా చాలా వైడ్ ఎనఫ్గా పెద్దగా ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే A పిల్లర్ అండ్ B పిల్లర్ కూడా కంప్లీట్లీ బ్లాక్ అవుట్ ఇచ్చారు. అండ్ డోర్ హ్యాండిల్స్ గురించి మాట్లాడుకుంటే మీరు చూడవచ్చు, బ్లాక్ ఇన్ కలర్ డోర్ హ్యాండిల్స్తో పాటు రిక్వెస్ట్ సెన్సర్ అండ్ అలాగే మాన్యువల్ ఎంట్రీ ఇవ్వడానికి మనకి కీతో కూడా ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ 120 millimeters, చాలా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవాలండి. ఇండియన్ రోడ్ కండిషన్స్లో మాత్రం చాలా కష్టం ఈ కార్ని కూడా డ్రైవ్ చేయాలంటే. సో సైడ్ లుక్స్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి. సన్ రూఫ్ కానీ పానోమిక్ రూఫ్ కానీ అలాంటివి అయితే ఇందులో ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. సైడ్ లుక్స్ ఈ విధంగా ఉన్నాయండి. ఇప్పుడు మనం రేర్ లుక్స్ చూద్దాం. అండ్ ఇప్పుడు రేర్ లుక్స్ గురించి మాట్లాడుకుందామండి. మీరు చూడండి, కార్ స్టైలిష్గా ఉంది కదా, చాలా బాగుంది కదా. బాక్సీ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కార్లో. ఇక్కడ చూస్తే మనకి 180 ఇక్కడ మనకి క్రోమ్ ఎలిమెంట్స్లో ఇచ్చారు. మర్కి సంబంధించి లోగో. అండ్ ఇక్కడ మనకి ఆ బూట్ ఓపెన్ చేయడానికి మాన్యువల్లీ కూడా ఓపెన్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ 1999 మోడల్ ఇది. మనము బూట్ని ఈ విధంగా ఎలక్ట్రిక్లీ కూడా ఓపెన్ చేయొచ్చు అండి. సో నేను షాక్ అయ్యాను, ఈ 2000 సిరీస్లో కూడా ఈ విధమైన ఫీచర్ ఉందా అని. ఒకసారి కీస్ కూడా చూడొచ్చు మీరు. ఈ విధంగా మనకి మోడర్న్ ఎలిమెంట్ టైప్లో కీస్ అనేది ప్రొవైడ్ చేశారు.
సో 3 ఫీచర్స్ ఉన్నాయి. లాక్ అన్లాక్తో పాటు బూట్ ఓపెన్ చేయడానికి మనకి ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. బూట్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 450 లీటర్స్ ఆఫ్ బూట్ కెపాసిటీ అనేది ఈ కార్లో ఆఫర్ చేశారు. అండ్ బూట్ లిఫ్ట్ హైట్ కూడా ఎక్కువగా లేదండి. సో చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంది. లగేజ్ ఫిల్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. అండ్ బిల్ట్ క్వాలిటీ అయితే ఎక్సెప్షనల్లీ గ్రేట్ ఉందని చెప్పాలి. ఇక్కడ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అనేది ప్లేస్ చేశారు. సో ఆల్రెడీ నేను చెప్పినట్టు సన్ రూఫ్ కానీ పానోరమిక్ రూఫ్ కానీ అలాంటి ఫీచర్స్ అయితే ఈ కార్లో ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు టేల్ ల్యాంప్ గురించి కూడా మనం మాట్లాడుకుందామండి. టేల్ ల్యాంప్లో మీరు ఒక్కటి అటెన్షన్ ఇన్ డీటెయిల్ చూస్తే మధ్యలో మనకి స్మోక్ ఎఫెక్ట్ టేల్ ల్యాంప్ టైప్ మనకి ఇక్కడ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ లైటింగ్ సెక్షన్ వచ్చేసి కంప్లీట్లీ మనకి హాలోజన్ యూస్ చేయడం జరిగింది. నో ఎల్ఈడి లైటింగ్స్ ఎట్ ఆల్. అండ్ ఈ బంపర్ కూడా చూడొచ్చు మీరు, చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కింద చూడండి మీరు, ఈ డిజైన్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. ఒక స్పోర్ట్స్ కార్స్లో మనకి వెనకాల ఎగ్జాస్ట్ ఇచ్చినప్పుడు ఎక్స్టెన్షన్ ఏ విధంగా అయితే ఇస్తారో ఆ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో స్టైలింగ్ ప్రకారంగా మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ స్టైలింగ్ కార్ అని చెప్పుకోవాలి ఈ C180. సో ఎక్స్టీరియర్ అయితే ఈ విధంగా ఉందండి. ఇప్పుడు మనం ఇంటీరియర్ వెళ్ళి చూద్దాం అసలు ఏ విధంగా కంఫర్ట్ ఉంటుంది అండ్ డాష్ బోర్డ్ ఏ విధంగా ఉంటుంది ఆల్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం రియర్ సీట్లో ఉన్నామండి. ఫస్ట్ అసలు డోర్ పైన మనకి ఏమేమి ఆఫర్ చేస్తున్నారో చూద్దాము. మీరు ఇక్కడ చూసినట్లయితే మిర్రర్ కంట్రోల్స్ని మనకి ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు ఆరో మార్క్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే క్రోమ్ డోర్ హ్యాండిల్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మ్యాసివ్ డోర్ హ్యాండిల్ని కూడా ఇవ్వడం జరిగింది. సైడ్లో ఆర్మ్రెస్ట్ కూడా చూడొచ్చు మీరు, చాలా సాఫ్ట్ మెటీరియల్ని యూస్ చేశారు. మీరు ఆర్మ్ ఎప్పుడైతే ప్లేస్ చేస్తారో చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అండ్ అలాగే కార్బన్ ఫైబర్ ఇన్ గ్లాసీ ఫినిషింగ్ ఇచ్చారు. చూడండి మీరు ఎంత రిచ్ ట్రీట్మెంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే స్పీకర్ ప్లేస్మెంట్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకొక క్వర్కీ ఫీచర్ మీరు ఇక్కడ చూడండి, హెడ్ రెస్ట్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ, దీనికి యాక్చువల్లీ ఇంటిగ్రేటెడ్గా లేదు. దిస్ ఇస్ ద అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. ప్లేస్మెంట్ మీరు కూడా చూస్తే ఇక్కడ చూడండి వెనకాల మనకి ఇవ్వడం జరిగింది. సో మీకు కావాలనుకున్నప్పుడు ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇలాంటి హెడ్ రెస్ట్ ఫీచర్ అయితే నేను ఎక్కడ చూడలేదు. దాంతోపాటు మీరు ఇక్కడ చూడండి, దేర్ ఈజ్ ఎ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది మనకి వెనకాల ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ప్లేస్మెంట్ కూడా చాలా యూనిక్గా అనిపించింది ఈ కార్లోనే నేను చూస్తున్నాను. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక లైట్ ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు సీట్ కంఫర్ట్ గురించి మనం మాట్లాడుకుందామండి. మీరు చూడొచ్చు అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే కుషనింగ్ గురించి మాట్లాడుకోవాలి. మీరు చూడండి అసలు ఏ లెవెల్ ఆఫ్ కుషనింగ్ మనకి ప్రొవైడ్ చేశారు. ఫోమ్ డెన్సిటీ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ హై సపోర్ట్ అయితే జస్ట్ క్రేజీ అని చెప్పాలండి. ఎంత కంఫర్ట్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇద్దరు కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు, మధ్యలో చిల్డ్రన్ కూర్చున్న వాళ్ళు కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. ఎందుకంటే హంప్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కంఫర్ట్ లెవెల్లో మాత్రం ఇట్స్ టూ లగ్జరియస్గా అనిపించింది. బికాజ్ ఇట్స్ C క్లాస్ అండ్ దట్ టు 1999 మోడల్ కాబట్టి ఇంతకన్నా ఎక్కువ అయితే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఏమి ఇవ్వలేదు కానీ హ్యాష్ట్రే అనేది ప్రొవైడ్ చేశారు. సో రియర్ సైడ్ మనకి స్టోరేజ్ స్పేసెస్ ఏమీ ప్రొవైడ్ చేయలేదండి. అన్లైక్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా మనకి ఏమీ ఇవ్వట్లేదు. USB కానీ అలాంటి ఫీచర్స్ ఏమనేది మనకి ప్రొవైడ్ చేయలేదు. దాంతోపాటు మధ్యలో కూడా మనకి ఆర్మ్రెస్ట్ కూడా ఇవ్వలేదు. అండ్ అలాగే కప్ హోల్డర్స్ కూడా ఈ మోడల్లో అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు. అంటే ఇప్పుడు నీ రూమ్ గురించి మాట్లాడుకుంటే మీరు చూడండి, నీ రూమ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. నా హైట్ 5.8 మీ అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ 6 ఫీట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంఫర్టబుల్గా స్ట్రేట్గా కూర్చోవచ్చు. లేదా కొంచెం ఈ విధంగా లీన్ అయితే మాత్రం 6 ఫీట్ ఉన్న వాళ్ళు కంఫర్ట్గా కూర్చోవచ్చు. నీ రూమ్ కూడా చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఇంటీరియర్లో వెళ్దామండి. ఒకసారి చూడండి, డోర్ అయితే కంప్లీట్ వైడ్ ఎనఫ్గా ఓపెన్ అవుతుంది. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే అటెన్షన్ ఇన్ డీటెయిల్ SRS ఎయిర్ బ్యాగ్ అని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సేమ్ అదే కార్బన్ ఫైబర్ గ్లాసీ ఇన్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆర్మ్రెస్ట్ కూడా చూస్తే మీరు చాలా సఫిషియెంట్ ఎనఫ్గా ప్రొవైడ్ చేశారు డ్రైవర్కి. ఇక్కడ చూస్తే స్టోరేజ్ స్పేస్ని మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాకపోతే 1/2 లీటర్ బాటిల్ స్లాంట్లో పెట్టుకోవచ్చు అండి. అదర్వైజ్ ఎక్కువగా అయితే స్టోరేజ్ స్పేసెస్ మనకి ఇందులో ప్రొవైడ్ చేయలేదు. అండ్ అలాగే కింద చూసుకుంటే మనకి 4 పెడల్స్ ఉన్నాయి కదా. ఈ పెడల్ ఎందుకనేది అనుకుంటున్నారు కదా, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. ఇక్కడ చూస్తే ఇది పార్కింగ్ బ్రేక్ అండి. ఒకసారి మీరు చూడండి, ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకు ఆగిపోయింది కదా ఇది. దెన్ ఇక్కడ నుంచి మనం పుల్ చేసినప్పుడు పార్కింగ్ బ్రేక్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ఫంక్షనాలిటీ ఇది కొంచెం యూనిక్గా అండ్ ఈ కార్లో నేను చూశాను. లైట్ కంట్రోల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. హెడ్ లైట్ లెవెలర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ చూసి కీ ఉంది కదా, మనం ఈ విధంగా ఇందులో పెట్టి ఆన్ చేయాలి. అండ్ ఇప్పుడు స్టీరింగ్ గురించి మనము మాట్లాడుకుందాం. 4 స్పోక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు SRS ఎయిర్ బ్యాగ్తో పాటు. ఇక్కడ మర్సిడీస్కి సంబంధించి బ్రాండింగ్ అండ్ 2 హార్న్ ప్లేస్మెంట్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ అయితే చాలా సాలిడ్గా ఉంది. ఇక్కడ చూస్తే కంప్లీట్లీ రబ్బర్ ఇన్ మెటీరియల్ని యూజ్ చేయడం జరిగింది. కొంచెం ఓల్డ్ కార్ కాబట్టి మీరు చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మీరు డాష్ బోర్డ్ ఇక్కడ నుంచి చూడండి గైస్, చాలా క్లియర్గా కనిపిస్తుంది. అసలు డాష్ బోర్డ్ ఏ విధంగా ఉందో లుక్ అనేది కూడా తెలుస్తుంది. కంప్లీట్లీ మనకి సింగిల్ టోన్ డాష్ బోర్డ్ ఇందులో యూస్ చేశారు. సేమ్ అదే కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ అనేది మధ్యలో
సెంటర్ కాన్సోల్ పైన యూస్ చేయడం జరిగింది. ఇక్కడ అలాగే ఇక్కడ, సో ఇక్కడ మొత్తం అనేది ఆ ట్రీట్మెంట్ మనకి ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. మీరు చూస్తే మైల్స్ అని ఉంది చూసారా, మైల్స్ పర్ అవర్. సో ఈ కార్ వచ్చేసి ఇంపోర్టెడ్ వన్ అనమాట, అందుకే ఇక్కడ మైల్స్ పర్ అవర్ ఉంది. ఇండియన్ వేరియంట్స్లో మనకి కిలోమీటర్స్ పర్ అవర్ అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తే ఆర్పిఎం మీటర్ అండ్ మధ్యలో వచ్చేసి స్పీడోమీటర్ ఇచ్చారు. ఇక్కడ వైపు ఫ్యూల్తో పాటు ఇంజన్ టెంపరేచర్కి సంబంధించి కంప్లీట్లీ అనలాగ్ సిస్టమ్ ఇందులో యూస్ చేయడం జరిగింది. ఇక్కడ వైపు చూస్తే మనకి ఈ ప్లస్ మైనస్ ఇచ్చారు కదా, ఇక్కడ నుంచి రీడింగ్ని మనము రీసెట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధమైన కంట్రోల్స్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పైన ప్రొవైడ్ చేశారు. మధ్యలో ఉన్న కంట్రోల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది హ్యాజర్డ్ లైటింగ్ సంబంధించి అండ్ టోయింగ్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ టోయింగ్ ఫీచర్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడ చూస్తే హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్కి సంబంధించి ఇక్కడ బటన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీస్ ఆర్ ద మాన్యువల్ కంట్రోల్స్ అండి ఫర్ ద ఏసీ అండ్ అలాగే విండ్షీల్డ్కి సంబంధించి. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తున్న మ్యూజిక్ సిస్టమ్ ఆఫ్టర్ ద మార్కెట్, ఇది ఒక్కటే ఆఫ్టర్ ద మార్కెట్ అండి. అండ్ ఇక్కడ స్టోరేజ్ స్పేస్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ అగైన్ మళ్ళీ మనకి హ్యాష్ ట్రే, వెనకాల కూడా ఒక హ్యాష్ ట్రే ఇచ్చారు, ఇక్కడ కూడా ఒక హ్యాష్ ట్రే అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే దిస్ ఇస్ ద స్మాలెస్ట్ అండ్ అలాగే చాలా స్పోర్టియర్ గేర్ లివర్ని మనకి 2000లో ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ 1999 మోడల్. ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్ మనకు ఆఫర్ చేస్తున్నారు. ఈ స్పిరిట్ అని మళ్ళీ మనకి దీనిపైన కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మిర్రర్ కంట్రోల్స్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు మీరు, డ్రైవర్ వైపు అండ్ అలాగే కో ప్యాసింజర్ వైపు రెండు వైపులా ఇక్కడ మనకి మిర్రర్ కంట్రోల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా అనేది సెంటర్ కాన్సోల్ కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు స్టోరేజ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే కూడా సెంటర్ ఆర్మ్రెస్ట్లో కూడా మనకి స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. అండ్ ఇది కూడా చాలా వరకు మనకి కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మరొక స్టోరేజ్ స్పేస్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ చూస్తే ఈ గ్లో బాక్స్ స్టోరేజ్ స్పేస్ చాలా చిన్నగా ఉందని చెప్పాలండి. మీరు చూడండి అసలు ఎంత చిన్న గ్లో బాక్స్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ లైట్, ఈ లైట్ కూడా ఏదైతే ఉందో ఇది ఇప్పుడు నాన్ ఫంక్షనాలిటీగా ఉంది, పని చేయట్లేదు. కాకపోతే ఇది ఇంటర్నల్గా మనకి గ్లో బాక్స్లో లైటింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఏసీ వెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏసీ వెంట్స్, మధ్యలో ఏసీ వెంట్స్ని మనకి ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ ద మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఏసీ వెంట్స్ అనమాట. దాంతోపాటు ఇక్కడ చూస్తే మనకి వ్యానిటీ మిర్రర్ని కూడా ప్రొవైడ్ చేశారు. వావ్, క్వాలిటీ చూడండి మీరు, క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ కూడా వ్యానిటీ మిర్రర్తో పాటు మనకి లైట్ని అయితే ప్రొవైడ్ చేయలేదండి, ఒక లైట్ ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ మిర్రర్స్ యొక్క క్వాలిటీతో పాటు సన్వైజర్ యొక్క క్వాలిటీ చాలా బాగుంది. అండ్ లైట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ లైట్స్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. ఈ లైట్ కూడా చూడొచ్చు మీరు, ఓవరాల్గా లైటింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆన్ ద రూఫ్. అండ్ రూఫ్ కూడా చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి చూస్తే మాన్యువల్లీ IRVMని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇంటీరియర్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ డాష్ బోర్డ్ కూడా ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ కార్ని డ్రైవ్ చేద్దాం. కీస్ ఆల్రెడీ చూసారు కదా, సింప్లీ ఇక్కడ ప్లేస్ చేయాలి, టర్న్ ఆన్ చేద్దాము. పార్కింగ్ బ్రేక్ కూడా తీసేసాము. 5 స్పీడ్ గేర్ బాక్స్ మనం డ్రైవ్ చేయబోతున్నాం ఇప్పుడు. ఫస్ట్ గేర్, ఆ ఫీల్ చాలా ఎక్సలెంట్ ఉంది అసలు ఇలాంటి వింటేజియస్ కార్స్ దట్టు. ఓ మై గాడ్, మర్సిడీస్ C180 డ్రైవ్ చేస్తున్నామండి. దిస్ ఇస్ 1.7 లీటర్ ఇంజన్ విచ్ ఇస్ ఇన్లైన్ 4 అండ్ విచ్ ఎర్న్స్ 150 బ్రేక్ హార్స్ పవర్ అండ్ అలాగే 250 Nm పీక్ టాక్ అనేది ఈ ఇంజన్ నుంచి డెలివర్ అవుతుంది. సో వ్యూ అయితే ఫెంటాస్టిక్గా కనిపిస్తుంది మనకి. ఒక్కసారి టర్న్ తీసుకుందాము. కార్నరింగ్ కూడా టెస్ట్ చేద్దాము. ముందు కొంచెం రోడ్ మనం కార్నరింగ్ టెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అండ్ మనం స్పీడ్ కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు, 60 స్పీడ్లో ఉన్నాము. ఇది మైల్స్ పర్ అవర్లో చూపిస్తుంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ 60లో ఉన్నాం మనము. అసలు కార్నరింగ్ చూడండి మీరు, అమేజింగ్ ఉంది. కార్లో ముగ్గురం ఉన్నాం మేము ఇక్కడ. యాక్చువల్లీ తన ఓనర్ వెనకాల వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు. కార్ మాత్రం అమేజింగ్ అని ఉంది. ఒకసారి బ్రేక్ చేద్దాం. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే గైస్, ఈ కార్ ఎట్ ప్రెజెంట్ ఓనర్ క్లెయిమ్ చేస్తున్న మైలేజ్ వచ్చేసి 8 to 7 కిలోమీటర్స్ పర్ లీటర్ సిటీలో వస్తుందంట. అండ్ హైవేలో వెళ్తే సమ్ టైమ్స్ 10 కిలోమీటర్స్ పర్ లీటర్ కూడా వస్తుందంట. అండ్ దట్ డిపెండ్స్ ఆన్ ద వే వీ డ్రైవ్ కాబట్టి యావరేజ్ అయితే 7 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ అయితే కార్ నుంచి ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ వస్తుంది. అసలు కార్ ఫీల్ వేరే ఉందండి డ్రైవ్ చేస్తుంటే, అసలు ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ అనిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ టు షో యూ దీస్ కైండ్ ఆఫ్ కార్స్. అండ్ దాంతోపాటు సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాము. డ్రైవర్ సీట్ ఈస్ వెరీ వెరీ కంఫర్టబుల్. నేను మీకు చెప్పినట్టు ఇక్కడ చూడొచ్చు ఎక్స్టెండబుల్ థై సపోర్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రైవింగ్ ఫీల్ మాత్రం అసలు చెప్పొద్దండి, అది వేరే ఫీల్ ఉంటుంది. ఎంజాయ్ చేస్తేనే, డ్రైవ్ చేస్తేనే మీకు ఆ ఫీల్ అనేది అర్థమవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ బ్రేకింగ్ కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఒక్కసారి నేను మీకు బ్రేకింగ్ని కూడా డెమాన్స్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తాను ముందుకు వెళ్ళిన తర్వాత. ఒక్కసారి మీరు చూడండి. అండ్ వ్యూ కూడా ఎక్సలెంట్గా కనిపిస్తుందండి. బోనెట్ కూడా చాలా క్లియర్గా మనకి కనిపిస్తుంది. నా హైట్ వచ్చేసి 5.8. నేను కొంచెం కావాలని మొత్తం కిందికని ఉంచాను. అదర్వైజ్ బోనెట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. విజిబిలిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు.
కారు 4.8 మీటర్స్ ఇన్ లెంత్ ఉన్నట్టయితే అనిపిస్తలేదండి. ఏదో చిన్న కార్ డ్రైవ్ చేస్తున్న ఫీల్ అనిపిస్తుంది నాకు. ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ విత్ దిస్ కార్ లైక్ ఒక టాయ్ కార్ లాగా అనిపిస్తుంది. టర్నింగ్ రేడియస్ కూడా వావ్ అమేజింగ్ ఉందండి. అసలు ఫీడ్బ్యాక్ కూడా, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కూడా మీరు చూస్తే 20 years ఓల్డ్ కార్ డ్రైవ్ చేస్తున్న ఫీల్ అయితే అనిపించట్లేదండి. కార్నరింగ్ ఒక్కసారి మీరు చూడండి, అమేజింగ్ కార్నరింగ్ ఉంది. స్టెబిలిటీ వేరే లెవెల్లో ఉంది. అసలు వైబ్రేషన్సే లేవండి. 20 years కార్ బాడీ, అసలు బాడీ రోల్ కూడా లేదు, వైబ్రేషన్స్ లేవు. ఇట్స్ అ ప్రాపర్ సెడాన్ కార్, సి క్లాస్ కార్. ఎంత ఎక్సలెంట్గా పోతుంది అసలు. వావ్, స్పీడ్ కూడా చూడండి, 80 km/h స్పీడ్లో వెళ్తున్నాం మనము. అండ్ ఒకసారి బ్రేకింగ్ చేద్దాం. ఇప్పుడు బ్రేకింగ్ అసలు ఏ విధంగా పనిచేస్తుందో చెక్ చేద్దాము. 90లో ఉన్నాము. రాక్ సాలిడ్. అబ్బా సూపర్ ఉందండి కార్ అయితే. అసలు డ్రైవ్ చేస్తుంటే నాకు మాత్రం వేరే లెవెల్ ఆఫ్ ఫీల్ అనిపిస్తుంది. వాట్ డూ యూ థింక్? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఐ థింక్ ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ నేను ఇందులో కవర్ చేశాను అనుకుంటున్నాను. గేర్ లివర్ కూడా మనం చూసుకున్నట్లయితే మీరు చూస్తే సింప్లీ ఈ విధంగా సింగిల్ ఫింగర్తో కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు అండి. అంత బాగుంది. కండిషన్ చాలా బాగా, పికప్ చూడండి ఇమ్మీడియట్లీ ఎట్లా వస్తుంది. అండ్ బ్రేకింగ్ బైట్ కానీ, అండ్ అలాగే యాక్సెలరేషన్ కానీ, ఎవ్రీ సింగిల్ థింగ్ మీరు చూస్తే ఎక్సలెంట్ ఉందండి ఈ కార్. అసలు ఫీలే వేరే ఉందండి. ఐఎమ్ రియలీ హ్యాపీ ఇన్ డ్రైవింగ్ దిస్ కార్. అండ్ ఇప్పుడు మనం NVH లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే అండి, మీరు చూడొచ్చు అసలు లోపల ఇంజన్లో మీకు ఏం నాయిస్ వినిపించదు. ఇన్ఫ్యాక్ట్ ఎగ్జాస్ట్ నోట్ ఉంటుందో అది కొంచెం స్పోర్టియర్గా అనిపిస్తుంది, సైలెంట్ అనిపిస్తుంది మీకు. ఇంజన్ 20 years ముందు కూడా చాలా మంచి NVH లెవెల్స్ మర్సిడీస్ కార్స్లో మనం చూసాం. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద C క్లాస్ ఎంట్రీ లెవెల్ కార్ ఇన్ ద మర్సిడీస్. వావ్, హైవేలో డ్రైవ్ చేస్తే మాత్రం మీ కార్ ఎక్స్పీరియన్స్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సస్పెన్షన్ కూడా చాలా అంటే చాలా బాగా ట్యూన్డ్ ఉంది. 20 years తర్వాత కూడా ఇలాంటి కార్ని మెయింటైన్ చేయడం, వన్స్ అగైన్ ఆల్ ద టైమ్ నేను ఎందుకు అప్రిషియేట్ చేస్తానంటే, ఇలాంటి కార్స్ని మెయింటైన్ చేయాలంటే యూ షుడ్ బి మోర్ ఎంతూజియాస్ట్ ఉండాలండి. కానీ డ్రైవ్ ఫీల్ మాత్రం వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. ఎవ్రీ సింగిల్ గియర్లో యాజ్ ఇన్ వెన్ మీరు థ్రాటిల్ని ప్రెస్ చేసినప్పుడల్లా, యాక్సెలరేషన్ ఇచ్చినప్పుడల్లా పవర్ వస్తుంది. కానీ ఈ రోడ్ అంతా ఎక్కువగా ఇది లేదు మనకి స్పీడ్ వెళ్ళడానికి, అందుకే వెళ్ళట్లేదు. కానీ కార్నరింగ్ కానీ, స్టెబిలిటీ కానీ ఐ థింక్ మీరు చాలా క్లియర్గా నోటీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను వీడియోలో. అండ్ చాలా బాగుందండి కార్ అయితే. డ్రైవబిలిటీ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇలాంటి వింటేజెస్ కార్స్ని నేను రెగ్యులర్గా మీకోసం తీసుకొస్తూనే ఉంటాను, అలాంగ్ విత్ ద లేటెస్ట్ ఆటోమోటివ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ అండ్ ద ఇన్ఫర్మేషన్ కూడా. సో ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే గైస్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ యూ కెన్ డూ, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి, ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి కార్స్ వస్తాయో ఈ ఛానల్లో నాకే ఐడియా లేదు. అప్కమింగ్ వచ్చేసి మనకి మర్సిడీస్ C క్లాస్ 2022 మోడల్ ఆల్రెడీ షూట్ అయిపోయింది. అండ్ అలాగే GLE 53, GLE 63 కూడా లాబోతుంది. సో తప్పకుండా నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.